క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టం నామములో ఆదివారం రొట్టె విరుచు కూడికి చేరువస్తున్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని మన ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణ నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ దినాన మనం ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి ఆదివారం చేరి వస్తున్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధానం దినం. రొట్టె విరుచు కూడికలో చేరి వస్తున్న మనం మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి లేఖనాలలో ఆయన గురించిన తలంపులు, ధ్యానాలు, ఆయన గురించిన పోలికలు, అవి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, సంఘటనలు కానీ, సంభవాలు కానీ, అందులో మన ప్రభువును మనం ఎరిగిన వారమై మన ప్రభువును లో ఉన్న విశేష గుణగణాలను, ముఖ్యంగా ఆయన శిలువ శ్రమలు, ఆయన మరణ పునరుద్ధానాలు మనం ధ్యానించబద్ధులమై ఉన్నాం. సహాయకరంగా 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 1 Samuel చాప్టర్ 17, 45వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుకుందాం. 1 సమూయేలు 17వ అధ్యాయము 45 నుంచి 52 వరకు. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును తెరించుకొని నా మీదికి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలలో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక ఏ వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయి, అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణము వరకు కూలిరి. దావీదు గొల్యాతును సంహరించిన సందర్భం మనం చూస్తున్నాం. దావీదు యెషై కుమారుడు, బెత్లెహేమీయుడు, ఎఫ్రాయితీయుడు అయిన యెషైను వారి కుమారుడు అని 17:12 మనం చూస్తున్నాం. యెషైకి 8 కుమారులు ఉండురి అన్నాడు. అందులో దావీదు కడసారి వాడు. దావీదు గురించిన వర్ణన 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అతడు చమత్కారంగా వాయింపగలవాడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి అయి ఉన్నాడు. అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. దావీదు అయితే అతని ఎర్రనివాడు, చక్కని నేత్రము గలవాడు, చూసుటకు సుందరమైన వాడు ఉండెను అని అన్నాడు. అక్కడ నేను కోరుకున్నవాడు ఇతడే అని సమూయేలు చెప్పాడు. ఆ తర్వాత యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను అని చూస్తున్నాం. దావీదు గురించిన పరిచయ వాక్యాలు 16వ అధ్యాయంలోను 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి దాడికి రాగా ఇశ్రాయేలులు ఏలా లోయలో వారు కూడుకున్నారు. ఏలా లోయలో వారు సైన్యము వారు మనతీరి ఉన్నారు. ఫిలిష్తీయులకు అందులో గొల్యాతు అనేవాడు ఉన్నాడు. వాడు 40 దినములు వారిని బెదిరిస్తూ వచ్చాడు. వారు భయకంపితులయ్యారు.
ఏలా లోయలో ఉన్న తన సహోదరులను క్షేమ సమాచారం చూచి రమ్మని దావీదును తండ్రి అయిన యెషై పంపాడు. 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 15వ వచనంలో దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెల మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ ఉండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయం అనగా గొల్యాతు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగ్గుపరుచుకొనుచు వచ్చెను అన్నాడు. 17వ వచనంలో 17లో యెషై తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతి కిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశాను. సౌలును వారును ఇశ్రాయేలులందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయెను అని చూస్తున్నాం. ఆ తర్వాత వారు అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచు యుద్ధమునకు సాగుచుండిరి అని మనం చూస్తున్నాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ఇద్దరు కలిసి పంక్తులు తీరి వారు జయము జయమని అరుస్తూ ఉన్నారు. అయితే దావీదు వెళ్ళినాటికి అక్కడ గొల్యాతును చూస్తున్నాము. గొల్యాతు 24వ వచనంలో గొల్యాతుని శూరుడు చూస్తున్నారు. ఇశ్రాయేలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుంచి పారిపోయారన్నాడు. గొల్యాతు ఎదుట నుంచి పారిపోయారు, వారు మిక్కిలి భయపడిన వారుగా మనం చూస్తున్నాం. అలాగే 17వ అధ్యాయంలోనే 11వ వచనంలో సౌలును ఇశ్రాయేలును ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి అని గొల్యాతును చూచి వారు బహుభీతులయ్యారు. మాటలు విని బహుభీతులయ్యారు, బహుగా భయపడ్డారు, మిక్కిలి భయపడ్డారు అని ఇక్కడ చూస్తున్నాం. ఈ సందర్భంలో దావీదు ఏలా లోయకు వచ్చాడు, ఆ జరుగుతున్న విషయాన్నంతా గమనిస్తున్నాడు. యెషై పంపాడు దావీదును, నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో కనుగొని రమ్మన్నాడు. వారికి తగిన ఆహార పదార్థాలు ఇచ్చి వారికి వారి కొరకు దావీదు ద్వారా పంపించాడు. దావీదు కేవలము క్షేమ సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే పంపించబడ్డాడు యెషై చేత. కానీ ఆశ్చర్యరీతిగా దావీదును దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి విజయాన్ని తెచ్చే విధంగా వాడుకున్నాడు. దావీదు ఉద్దేశం యుద్ధానికి పోవడం కాదు, లేక గొల్యాతును ఎదుర్కోవడం కాదు, లేక తన సహోదరులతో కలిసి యుద్ధము చేయడం కాదు. దావీదు యొక్క ఆ ప్రయాణం యొక్క ఉద్దేశం కేవలము తన సహోదరుల యొక్క సమాచారాలు తెలుసుకోవడానికి మాత్రం దావీదు వచ్చాడు. కానీ అద్భుతమైన రీతిగా, అనుకోని రీతిగా, దావీదు కూడా ఊహించని రీతిగా దావీదు గొల్యాతును హతమార్చిన సంఘటన మనం చూస్తున్నాం. దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. ఎలాగైతే యెషై బేత్లెహేములో నుంచి దావీదును ఏలా లోయలోకి పంపించాడు, అలాగే పరలోకపు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి అన్నాడు మనం చూస్తున్నాం. తన కుమారుని అనుగ్రహించాలని చూస్తున్నాం. లోకములకు, మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని లోకములకు పంపని చూస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చెను అని మనం చూస్తున్నాం. లోకం అనే లోయలోనికి, ఏలా లోయలోనికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును పంపాడు. అవును, ఏలా లోయ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఏలా లోయలో గలిబిలి, గందరగోళం, యుద్ధము, భయభీతులతో ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం అంతా. అక్కడ భయము రాజ్యమేలుతోంది. వారు భయభీతులైరి, మిక్కిలి భయపడరి. భయముతో నిండుకున్న ఇశ్రాయేలుకు యెషై దావీదును వారి క్షేమ సమాచారం కోసం మాత్రమే పంపాడు. కానీ
ఆ దావీదే వారి భయాన్ని పోగొట్టి వారికి ఇశ్రాయేలు జనాంగానికి జయమును అనుగ్రహించిన విజయశాలి మన ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు కంటే గొప్పవాడు, దావీదు కంటే ఘనుడు, దావీదు కంటే బలవంతుడు, దావీదు కంటే బలాఢ్యుడు. ఆయనను ఈ లోకానికి తండ్రి ఇశ్రాయేలీయుల క్షేమ సమాచారం కోసంగా పంపాడు. అంత మాత్రమే కాదు, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా పంపాడు. లోకానికి క్షేమము కలిగించే విధంగా లోకానికి సునాద సంవత్సరము అనగా సంతోషాన్నిచ్చే సంవత్సరము ఆయన వచ్చిన మొదలుకొని ఇప్పటి వరకు లోకంలో సునాద సంవత్సరం, ఇయర్ ఆఫ్ జూబిలియేషన్ అంటారు, జూబిలీ, సునాద సంవత్సరం. ఇదంతా క్రీస్తు శకము సునాద సంవత్సరం అనగా యేసు క్రీస్తు మానవ జాతి పాపాల కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డాడు. రక్షించబడిన వారికి సునాదం ఉంది, సంతోషం ఉంది. సువార్తను అంగీకరించిన వారి జీవితాల్లో సంతోషం, సునాదం వస్తుంది. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు ఇది కొనసాగుతుంది. ఆయన రాగానే ఈ సువార్త ఆగిపోతుంది. ఆ తర్వాత జరగబోయే సంఘటనలు కూడా ప్రతిదండన దినము జరగబోతోంది. దావీదు ఏలా లోయకి వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు లోకమనే లోయలోనికి వచ్చాడు. భయభీతులతో ఉన్న లోకమనే లోయలోనికి వచ్చాడు. వారందరూ భీతులయ్యిరి, బహుభీతులయ్యిరి. వారికి మరణ భయం పట్టుకుంది. గొల్యాతు ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయము, మరణ భయము చేత వారు నిండుకుని ఉండగా దావీదును దేవుడు దైవికంగా వారి మధ్యకు పంపించాడు. దావీదు ద్వారా వారికి జయం అనుగ్రహించాడు. వారికి ఉన్న భయభీతిని, మిక్కిలి భయాన్ని తొలగించాడు. దావీదు గొల్యాతును సంహరించుడు ద్వారా. దావీదు యెషయా ద్వారా పంపబడ్డాడు, అనగా తండ్రి అయిన యెషయా పేరట వచ్చినవాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా పేరట వచ్చినవాడు. కీర్తన గ్రంథంలో 118వ కీర్తన, 118వ కీర్తనలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 118వ కీర్తనలో 26వ వచనం, 118:26, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక, యెహోవా మందిరంలో నుండి మిమ్ము దీవించుచున్నాము అని కింద ఉత్సవ బలి పశువుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ యెహోవా పేరట వచ్చువాడు ప్రభువైన యేసుక్రీస్తు. యెషయా ద్వారా ఆయన పంపించబడ్డాడు. ఇదే మాట దావీదు కూడా అన్నాడు. 17వ అధ్యాయం 1 సమూయేలు 17:45 దావీదేమన్నాడు? నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అన్నాడు. యెహోవా పేరట వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు యెహోవా పేరట గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా పంపగా యెహోవా పేరట, తండ్రి పేరట ఈ లోకానికి వచ్చి సాతాను మీద యుద్ధము చేసి జరిగించిన వాడు. సాతానుతో ఆయన పోరాటం చేసినవాడు. అందుకే 47వ వచనంలో యుద్ధము యెహోవాదే అని మనం చూస్తున్నాం. యెహోవా పేరట వచ్చినవాడు, యెహోవా పేరట గొల్యాతు మీద యుద్ధానికి వచ్చినవాడు దావీదు. యెహోవా పేరట సాతానును జయించడానికి, ఓడించడానికి, సిలువలో వాడి యొక్క తల చితగొట్టడానికి వచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ 17వ అధ్యాయం 50వ వచనంలో దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదును ఫిలిష్తీయునితో గొల్యాతుతో పోలిస్తే ఏ పాటివాడు? దావీదు బాలుడు, ఎర్రనివాడు, రూపస్సి అయిన వాడు, అతడు తృణీకరించబడినవాడు అని 41వ కీర్తనలో చూస్తున్నాం. ఫిలిష్తీయుడు నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావే అంటున్నాడు, సులకన చేస్తున్నాడు. నేనైతే దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అతిపెద్దకు యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను అని అన్నాడు. గొల్యాతుకు కత్తి,
అలాగే ఈటె, బల్లెము, 3 ఆయుధాలు ఉన్నాయి. కానీ దావీదు యెహోవా పేరట, త్రిత్వమై ఉన్న దేవుని పేరట, వాడి కత్తి, ఈటె, బల్లెము. దావీదైతే త్రిత్వమై ఉన్న దేవుని పేరట వస్తున్నాడు. త్రిత్వమై ఉన్న దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. యెహోవా పేరట వాని మీదకి, గొల్యాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. దావీదు చేసిన గురించి మాట్లాడుతూ ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై అన్నాడు. ఫిలిష్తీయుని యొక్క ఎత్తు, వాడు ఎత్తది, చాలా ఎత్తైన వాడు. వాడి యొక్క ఎత్తు, బలము, వాడికున్న కవచము, ఆయుధ కవచము, వాడికి ఉన్నటువంటి దేహ దారుఢ్యము ముందు పోలిస్తే దావీదు ఎంతో బలహీనుడు, చిన్నవాడు. దావీదు ఎంతో తృణీకరించబడినవాడు. ఆయనను ఇక్కడ రాస్తున్నాడు ఆత్మ. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై. ఎలా వచ్చింది బలము? యెహోవా నా బలమా. దావీదు కీర్తన చూస్తాం. సింహాన్ని, ఎలుగుబంటిని చంపినప్పుడు యెహోవా బలము. యెహోవా బలము ధరించిన వాడు ఆయన, మన ప్రభువైన యేసుక్రీస్తు. యెహోవా బలము, యెహోవా పేరట, యెహోవా బలముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. గొల్యాతు కంటే బలాఢ్యుడైన సాతానును శిలువ పైన ఆయన ఓడించాడు. ఆయన బలాఢ్యుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు బలాఢ్యుడైన పరమ దావీదుగా ఉంటున్నాడు. మన పక్షముగా, ఇశ్రాయేలు పక్షముగా పోరాడి గెలిచిన దావీదు వలె మన పక్షముగా పోరాడి గెలిచినవాడు, సాతానును గెలిచినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సాతాను కంటే బలాఢ్యుడు, వాని దూతల కంటే బలాఢ్యుడు, వాని యొక్క శక్తుల కంటే బలాఢ్యుడు, అంధకార శక్తుల కంటే ఆయన బలాఢ్యుడు, అధికారుల కంటే, ప్రధానుల కంటే ఆయన బలాఢ్యుడై మన కొరకు కలువరి శిలువ మీద ఆయన పోరాటము చేసినవాడు. ఆయన ఖడ్గము లేక దావీదు పోరాటం చేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఖడ్గము లేక, ఏ ఆయుధము లేకుండా ఆయన అపవాదితో, సాతానుతో ఆ గొల్గొతా కొండ మీద మన కొరకై పోరాటము చేసినవాడు, యుద్ధము చేసినవాడు. ఆ యుద్ధము యెహోవాదే. గొల్గొతా కొండ మీద జరిగిన యుద్ధము, ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన నిందలు, ఆయన పడిన గాయాలు, ఆయన పొందిన అవమానం, ఇవన్నీటిలో ప్రభువు పొందినప్పటికీ అది వాస్తవానికి అది జయము. కొలసి పత్రికలో మనం చూస్తున్నాం కదా, ఆయన ప్రధానులను 2:15, కొలసి 2:15 అధికారులను నిరాయుధులుగా చేసి అన్నాడు, వాడిని బాహాటముగా తెచ్చి వేడుకకు కనుపరిచాడు అన్నాడు. అక్కడ యుద్ధము జరిగింది. ఆ యుద్ధము యెహోవాదే. యెహోవా జరిగించిన యుద్ధం. సమస్త మానవ జాతి పక్షముగా సాతానుతో పోరాడేందుకు గాను తన కుమారుని పంపి ఆ యుద్ధము జరిగించిన వాడు యెహోవాయే. ఈ యుద్ధము యెహోవాయేది. అంత మాత్రమే కాదు, ఆ యుద్ధములో జయము కూడా యెహోవాదే. A battle, a war belongs to the Lord. ఆ యుద్ధము జరిగించిన వాడు, యుద్ధములో జయం పొందించినవాడు దేవుడే. యేసుక్రీస్తు కలువరి శిలువ మీద, కొండ మీద మన కొరకై వీరోచితముగా పోరాడిన యుద్ధ వీరుడు, యోధుడు, యుద్ధశాలి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇశ్రాయేలు పక్షముగా పోరాటం చేసి ఖడ్గముల ఎక్కయి రాతితోనూ వడిసెలతోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ ఆయుధములు లేకుండా మౌనము అనే ఆయుధము, విధేయత అనే ఆయుధము, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలెను ఆయుధము, సహనము, ఓర్పు అనే ఆయుధాలతో ఆనాడు అన్యాయపు తీర్పులో నిలబడినప్పుడు కానీ, సిలువలో మేకులతో కొట్టబడుతున్నప్పుడు కానీ, ఆయన అవమానిస్తున్నప్పుడు కానీ ఆయన ధరించిన ఆయుధాలు ఇవే. దావీదు ఏ విధంగా రాతితోనూ వడిసెలతోనూ జయించాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఖడ్గములు ఎక్కయి నీవు యూదుల రాజువా అన్నప్పుడు నీవు అన్నట్టే అన్నాడు. వీరన్ని నేరలు మోపుతున్నారంటే మౌనముగా ఉన్నాడు. నీవేమీ చెప్పవా అనగానే ప్రత్యుత్తరం ఇవ్వలేదు. మౌనమనే ఆయుధముతో
ప్రేమ అనే ఆయుధముతో, కరుణ అనే ఆయుధముతో, సహనము అనే ఆయుధముతో, ఓర్పు అనే ఆయుధముతో, ఓర్చుకున్న ఆయన తలుచుకున్నాడు, ఓర్చుకున్నాడు. అవన్నీ ఈ ఆయుధాలతో ఆయన కలువరి కొండ మీద సాతానుతో పోరాటం చేశాడు. వారిని జయించాడు. దావీదు లోయలో గొల్యాతును చంపగా ప్రభువైన యేసుక్రీస్తు గొల్గొతా కొండ మీద, అనగా ఎన్ ఎలివేటెడ్, లోయ అనేది లోతుగా ఉండే ప్రదేశం, కొండ అనేది, గొల్గొతా కొండ అనేది ఎత్తైన ప్రదేశం, అనగా ఆయన ఎలివేటెడ్ ప్లేస్, లోకమంతటికి కనబడే విధంగా, లోకమంతటికి అది చెందే విధంగా ఆ గొల్గొతా కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడు సాతానును, వాని యొక్క అధిపతులను, అధికారులను, ప్రధానులను ఓడించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు బలాఢ్యుడైన పరమ దావీదుగా ఉన్నాడు. అంతేకాదు, దావీదు వాడు గొల్యాతు బోర్లపడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశను. దానితో వాణ్ణి చంపాడు. ఏ ఆయుధాలతోనైతే ఆనాటి అధికారులు, ప్రధానులు, పిలాతు, యూదులు, యూదా మత పెద్దలు ప్రభువైన యేసుక్రీస్తును చంపడానికి చంపారో అదే ఆయుధాలతో వారిని నిరాయుధులుగా చేశాడు. వారిని తల తెగ నరికాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరి కొండ మీద చేసిన పని, సాతాను యొక్క, సర్పం యొక్క తల చితుక కొట్టాడు. సర్పానికి తలలో ప్రాణం ఉన్నట్టుగా సాతానుకు ప్రాణమైనటువంటి తలను ఆయన కలువరి కొండ మీద చితుక కొట్టాడు. ఆయన సమాధిని జయించి లేచాడు. మరణాన్ని ఆయన జయించి లేచాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15లో మరణం యొక్క బలము గల వారిని, అనగా మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై ఆయన అని చూస్తున్నాము. ఆయన రక్తమాంసంలో పాలివాడయ్యాడని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మరణ భయము చేత ఉన్న మానవాళి కొరకై, ఆ మరణ భయాన్ని తొలగించడానికి రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ఆయన సిలువ వేయబడాడు, విజయ వీరుడయ్యాడు. దావీదు లోయలోనికి వెళ్ళినప్పుడు వారందరిలో ఉన్న ఒకే ఒక సంగతి భయము. వారందరూ భయభీతులైరి మిక్కిలి భయపడేది. ఆ భయాన్ని తొలగించి వారికి జయమిచ్చిన వాడు దావీదు. మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వమానవాళిని పట్టి పీడిస్తున్న మరణ భయాన్ని నుంచి విడిపించి ధైర్యం ఇచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుగాను ఆయన రక్త మాంసములో మనవలే పాలివాడయ్యాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, అనంతుడుగా ఉన్నవాడు, ఆత్మరూపిగా ఉన్నవాడు. ఆయన మన కొరకై ఈ లోకానికి రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ఆయన మనందరి కొరకై, ప్రతి మనిషిని కొరకి మరణము అనుభవించాడు. ఆయన మన నిమిత్తమై శిలువలో గాయపరచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. మన శిక్ష మన కొరకై ఆయన భరించాడు. యేసుక్రీస్తు ప్రభు పోలికలో ఉన్న దావీదును మనం చూస్తున్నాం. ఆ దావీదులో మనము ప్రభు యేసుక్రీస్తును చూస్తున్నాం. బేత్లెహేం నుంచి ఏలాలోయకు వచ్చిన వాడు దావీదు. పరలోకం నుంచి లోయ వంటి లోకానికి వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. బేత్లెహేములో పుట్టాడు. బేత్లెహేం నుంచి ఏలాకు వెళ్ళాడు దావీదు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి బేత్లెహేములో ఆయన జన్మించాడు. రక్తమాంసంలో పాలివాడయ్యాడు. అలాగే దావీదు ఆయన యుద్ధము చేస్తామని ఉద్దేశంతో రాలేదు. కానీ యెషై చిత్తం అది కాదు, దావీదు యొక్క ఉద్దేశం అది కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తము, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించమన్నాడు. తండ్రి ఈ లోకానికి లోయ వంటి లోకానికి తన కుమారుని పంపించడంలో
ఒక చిత్తము కలిగి, ఒక ప్రత్యేక ఉద్దేశం కలిగి పంపించాడు. ఇట్ వాజ్ ఎ పర్పస్. హి హ్యాడ్ ఎ పర్పస్. అనగా దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తును పంపాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ ఉద్దేశాన్ని, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆ ఉద్దేశం ఎరిగి, తండ్రి చిత్తం ఎరిగి ఈ లోకంలో మన కొరకై శిలువలో సాతానుతోనూ వాని యొక్క శక్తులతోనూ పోరాటం చేసి ఆయన విజయం పొందిన వాడుగా మనం చూస్తున్నాం. దావీదు అక్కడ పోరాటం చేశాడు, ఖడ్గము లేక పోరాటం చేశాడు, వాని తల తెగ నరికాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సాతాను యొక్క తలను, సర్పం యొక్క తలను ఆదికాండములో చెప్పినట్లుగా, ప్రభు దేవుడు చెప్పినట్లుగా తల చితువ కొట్టాడినట్టుగా చూస్తున్నాం. గొల్గొతా కొండ ఆ తర్వాత పునరుద్ధానము సాతాను యొక్క తలను చితువ కొట్టిన ప్రభువును మనకు జ్ఞాపకం చేస్తుంది. మన పక్షముగా పోరాటం చేసిన మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రొట్టె పాత్ర మనం పుచ్చుకుంటుండగా చూస్తుండగా మరణ భయము చేత గొల్యాతును పోలిన సాతాను మరణ భయాన్ని మనం కలిగిస్తుండగా, ఆ మరణ భయం చేత మనం సాతానుకు దాసులమై ఉండగా, దాస్యములకు లోనే ఉండగా, జీవితకాలం అంతాలోనే ఉండగా మన పక్షముగా బలాఢ్యుడైన దావీదు వచ్చినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, సాతాను కంటే బలాఢ్యుడైన వాడు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై శిలువలో ఆయన మరణం పొందాడు, సమాధి ఓదించి మృత్యుంజయుడయ్యాడు. మనకు పాపం మీద, మరణం మీద మనకు జయమును అనుగ్రహించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇశ్రాయేలు జనాంగానికి ఆయన విజయాన్ని అర్పించిన వాడు, విజయాన్ని కలుగు చేసిన వాడు దావీదు. 17వ అధ్యాయము మొదటి సమూయేలు 52లో అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయము అని అరచుచు అన్నాడు. జయము జయము అన్నారు. అంతకుముందు వారు భయము భయము అనేవారు. గొల్యాతు మాటలు విన్నప్పుడు 40 దినములు వారి నోట భయము ఉంది. కానీ ఇప్పుడేమైంది? తారుమారైపోయింది. భయము కాస్త జయముగా మారిపోయింది. దావీదు వారికి జయాన్ని కలుగజేశాడు, జయాన్ని సంపాదించాడు. ప్రాణాలకు తెగించి గొల్యాతు వంటి బలాఢ్యునితో, గొల్యాతు వంటి శూరునితో, గొల్యాతు వంటి యుద్ధ శూరునితో తన ప్రాణాలకు తెగించి యెహోవా పేరట ఆ ధైర్యముతో వానిని ఎదుర్కొని వడిసెలతోనూ రాతితోనూ వాణ్ణి పడగొట్టి వాని కత్తితోనే వాని తల తెగ నరికాడు అని చూస్తున్నాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా లోకమంతా మరణ భయము, మన యొక్క హృదయాల్లో భయము జీవితకాలం అంతా ఆవరించుండగా ఆ భయాన్ని తొలగించడానికి ఆయనే మన కొరకై మరణాన్ని తెగించి లోకానికి వచ్చాడు, అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు, త్యాగం చేశాడు తన యొక్క ప్రాణమును. తద్వారా ఆయన మనకు జయం అనుగ్రహించాడు. అందుకే మనం ప్రతి రొట్టె విరుచు కూడికలో ప్రభువైన యేసుక్రీస్తుకు జయము జయము అని కేకలు వేయాలి. సాతానును వాని దూతలను ఓడించిన వాడు, మరణ భయము చేత జీవితకాలం అంతా దాస్యముకు లోబడిన వారిని విడిపించిన వాడు, ఆయనకు జయము, ఆయనకు జయము. రొట్టె విరుచు కూడికలో ఆయనకు జయము అని మనము కేకలు వేయాలి హృదయంలో, మనసు అంటే అంతరంగంలో. అంత మాత్రమే కాదు, ఇదే 18వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 18వ అధ్యాయంలో 7వ వచనంలో లేక 6వ వచనం కూడా ఇశ్రాయేలు దావీదు ఫిలిష్తీయును హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నింటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరి అని వారు గానములు ప్రతిగానములు చేస్తున్నారు. ఇశ్రాయేలు దేశమంతా వారి యొక్క గాన ప్రతిగానాలతో మారుమూగిపోయింది. దావీదు ఇశ్రాయేలుకు చేసిన లేక ఇశ్రాయేలు కొరకు సంపాదించిన జయము ఎంత గొప్పది! వారు గొల్యాతును ఓడించలేకపోయి ఉంటే వారు జీవితకాలం అంతా ఫిలిష్తీయులకు దాసులుగా ఉండవలసి వచ్చేది. అటువంటి భయంకరమైన దాస్యత్వం నుంచి, ఆ మరణ భయము నుంచి
వారికి జయమిచ్చిన వాడు దావీదు. అటువంటి దావీదునికి వారు గాన ప్రతిగానములు చేస్తున్నారు. జయము జయమని కేకలు వేస్తున్నారు. ఆ జయశాలికి, విజయ వీరునికి వారు గానం చేస్తున్నారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై సంపాదించిన ఆ యొక్క విజయాన్ని సాతానుతో పోరాటం చేసి మరణ భయము చేత మనం భయముతో జీవితకాలం అంతా జీవిస్తుండగా మనకు సాతాను ఓడించి మనకు మరణం మీద జయం అనుగ్రహించిన వాడికి మనము జయము జయము గాన ప్రతిగానములు రొట్టె విడుచు కూడికలో మనం చేయవలసిన పని అదే. ఆయనకు జయగీతం పాడాలి, విజయగీతములు పాడాలి, ఆయనకు గానము చేయాలి, ప్రతిగానము చేయాలి, ఆయన హెచ్చించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఆ ప్రకారమే తండ్రి అయిన దేవునికి మన ఆరాధన అర్పించాలి. యెషయా ఏ విధంగా దావీదును ఏలాలో పంపించి ఇశ్రాయేలులకు విజయం అనుగ్రహించాడో, అలాగే పరలోకపు తండ్రి కుమారుని పంపించి మన పక్షముగా సాతానుతో పోరాడి మనకు విజయం ఇచ్చాడు. యెషయాను వారు మెచ్చుకోవాలి. అలాగే దావీదును యేసుక్రీస్తును పంపిన తండ్రి అయిన దేవునికి మనము ఆరాధన చెల్లించాలి. అట్టి కృప ఆత్మ మనకు దయచేయును గాక.